ఇక్కడ డాక్టర్ అప్పారావు గారు ఉన్నారు మా స్పెషల్ గెస్ట్ ఈ రోజు. ముందుగా మనకు అప్పారావు గారు ఇంత ఒక పాట వినిపించారండి. నమస్తే అండి అప్పారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా. శభాష్ అండి. ఎక్సలెంట్. ఎక్సలెంట్. చాలా బాగా పాడారండి. మీ మధుర స్వరంతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భవానీ గారు. బాయ్ అండి. అప్పారావు గారు మాకు ఒక చిన్న ఆనిమిత్యాన్ని వినిపిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై వయారి వై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి. ఎక్సలెంట్ అండి. హై పిచ్ లో వెళ్ళారు కదా ఒక దగ్గర. ఎక్సలెంట్. ఓకే ఓకే. హలో అండి, ఎలా ఉన్నారు? హలో నమస్తే అండి, బాగున్నామండి. ఓకే ఓకే. నేను అంటే మేము అప్పారావు గారిని తీసుకొచ్చాం సో దట్ ఆయన పాడతారు, మేము పాడం. నేను 1 వీక్ బ్యాక్ కాల్ చేశానండి. అప్పారావు గారు ఏమైనా పాడతారండి? వింటాను. అప్పారావు గారు అప్పారావు గారు ఇప్పుడు పాడతారు. పాడతానండి, నేను పాడతాను, మీరు పాడండి. మీరు అప్పారావు గారు తప్పకుండా పాడతారు. మీరు మాకు ఒక 2 లైన్లు వినిపించాలి. ఎందుకంటే ఏదో ఒక పాత పాట మీకు ఇష్టమైంది ఉంటుంది కదా కంపల్సరీగా. ఓకే ఓకే. ఒక 2 లైన్లు పాడండి, మాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలాంటి పాటలు ఇష్టమో. స్టార్ట్ చేయమంటారా ఒక పాట ఏమన్నా? నేను ప్లీజ్. ఓకే. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. పాడండి, మీరు పాడండి. నేను చెప్పాను కదా ఇంతాక, అందరికి పాత పాటలు ఇష్టమే, కానీ ఏంటంటే లిరిక్స్ గుర్తుండడం కష్టం. సేమ్ ప్రాబ్లం విత్ మీ. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం, నేను మల్లిక మాట్లాడుతున్నా. మల్లిక గారు ఎలా ఉన్నారు? ఫిరోజ్ గారు, సుష్మిత గారు, అప్పారావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మల్లిక గారు ఆ రోజు నన్ను తిట్టేశారు, మళ్ళీ చేయలేదు, ఒక్కసారే చేశారు. ఫ్లూ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? రికవరింగ్. ఊహలు గుసలు గుసలు ఆడే పాడమంటే పాడతాను. మీరిద్దరు కలిసి పాడతారు? లేదు లేదు, అంటే అప్పారావు గారితో పాడతాను అన్నారు కదా. పాడండి, పర్లేదు. పాడనా? ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా గుసగుసలాడే నా హృదయము గిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే నన్ను కోరి తీరిన వేళ నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము
ఊసలాడే. మల్లిక గారు చాలా బాగా పాడారండి. వెరీ నైస్. ఘంటసాల గారిదేమో మీరు పాడారు, సుశీల్ గారిది నేను పాడాను. డజంట్ మ్యాటర్, పర్వాలేదు. ఏం పర్లేదు. పర్లేదండి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఓకే మల్లిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్. ఓకే దెన్ బాయ్. బాయ్ అండి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్ లో ఎన్నో మధుర గీతాలు విన్నాము. ఇప్పుడు అప్పారావు గారు మనకు ఒక మంచి ఒక చరణాన్ని వినిపిస్తారు. అప్పారావు గారు. మదన మనోహర సుందర నారీ మధురధర స్మిత నయన చకోరీ మందగమనజిత రాజమరాళి నాట్యమయూరీ అనార్కలి అనార్కలి అనార్కలి. వాహ్ 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 వాహ్. దాని తర్వాత పాట నువ్వు పాడు. సో మనం నిన్న కాంపిటీషన్ కండక్ట్ చేసాము. సో కాంపిటీషన్ చాలా మంది విన్ అయ్యారు కూడా. సో మనం డ్రా తీయబోతున్నాం ఆ కాంపిటీషన్ కి. అవును. అంతెందుకు ఆలోచించావు? అంటే ఇంకొక కాల్ తీసుకుందామా? ముందు కాంపిటీషన్ విన్నర్స్ అనౌన్స్ చేద్దాం, తర్వాత కాల్ తీసుకుందాం. డాక్టర్ అప్పారావు గారు అనౌన్స్ చేస్తారు. ఓకే, మనకు అప్పారావు గారు ఈరోజు డ్రా తీయబోతున్నారండి. ఆ లక్కీ విన్నర్స్ ఎవరో. సో అప్పారావు గారు ఉషా నిన్న పెద్ద పెద్ద అక్షరాలతో రాశాను నేను. లేదండి, చాలా చిన్న అక్షరాలు రాశారు. నేను ఆఖరికి చెప్పాను కాబట్టి మీరు గెలిచారు, చూసారా? సో మీరు డెఫినెట్లీ మాకు మేము విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండ్ యూ హ్యావ్ వన్ టికెట్ ఫర్ కొత్త బంగారు లోకం చిత్రానికి. థ్యాంక్ యూ. ఇంకొకటి అప్పారావు గారు, నేను బేసింగ్ స్టాక్ లో పనిచేశానండి, ఇందుమూల నేను మిమ్మల్ని తీసుకున్నాను. లక్కీ డ్రా మాత్రమే. ఇంకో వినర్ తీయండి అప్పారావు గారు. The lucky winner is Priya. Priya. Excellent from Scotland. ప్రియ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఉష గారు కంగ్రాచులేషన్స్. మీరు కూడా ఒక టికెట్ గెలిచారు కొత్త బంగారు మూవీకి. అండ్ మీకు డీటెయిల్స్ అన్ని మేము కాల్ చేసి మీకు తర్వాత చెప్తాం. అండ్ ఆ సినిమా ఎప్పుడు స్కాట్లాండ్ లో ప్లే చేయబడుతుందో మేము చెప్తాం. వెరీ గుడ్. ఓకే, దట్స్ ఎక్సలెంట్. ఈ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. అప్పారావు గారు, మీరు మాకు ఒక మంచి క్లోజింగ్ సాంగ్ వినిపిస్తే ఆనందంగా మనం ఈ రోజు సెలవు చెప్పొచ్చు. మీకు నచ్చిన పాట పాడండి. చాలా రిక్వెస్ట్ ఉంటాయండి ఫిరోజ్ గారికి అయితే, చాలా రిక్వెస్ట్ ఉంటాయి. పాట పాడండి. భక్తి పాట? అవునండి. ఏం పాడమంటారు? నన్ను ఏమంటారా చాయిస్? చెప్పండి. సరే, నాకు నచ్చిన భక్తి పాట అండి ఇంకోటి నమో వెంకటేశ. పాడతారా? నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నానందమాయే ఓ మహాదేవదేవా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయా. ముక్తి తోడి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా. భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ. అప్పారావు గారు ఈ కార్యక్రమం వచ్చారు. అలాగైతే నాకు కూడా రిక్వెస్ట్ ఉన్నాయి. మరి అది నెక్స్ట్ టైం అమ్మా. నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం యూ హావ్ టు. చూసారా ఎంత అన్యాయమో.
ఓకే అండి అప్పారావు గారు చాలా చాలా ధన్యవాదాలు మా కార్యక్రమం వచ్చినందుకు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు సడన్ గా వచ్చాను కాబట్టి ఐ కుడ్ నాట్ డూ జస్టిస్. దట్ ఈస్ వాట్ యూ థింక్ అండి, యూ డన్. అండ్ మీరు పాడిన పాటలు అవన్నీ కూడా ఐమ్ షూర్ చాలా మందికి చాలా మెమరీస్ రేపి ఉంటాయి కదా. యా సో మరి నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకోసారి మంచి మంచి పాటతో మీ ముందుకు వస్తారు అప్పారావు గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ, ఇట్ వాస్ అవర్ ప్లెజర్ అండి. ది ప్లెజర్ వాస్ ఆల్ అవర్స్. ఓకే అండి, నమస్కారాలు అందరికీ, ప్రేక్షకులందరికీ. మళ్ళీ రేపు కలుస్తాం కార్యక్రమంలో. అంతవరకు మాకు సెలవునివ్వండి.